సీఎం చంద్రబాబు ప్రజాధనాన్ని అడ్డుగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. కరకట్ట ప్యాలెస్ కోసం ఏకంగా 1,21,00,000 ఖర్చు చేస్తున్నారు. తాను నివాసం ఉంటున్న ప్యాలెస్లో మరమ్మతులు, సౌకర్యాలకు 2 నెలల్లోనే 2 జీవోలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. 95 లక్షల వ్యయంతో ఒక జీవో విడుదల చేస్తే 36 లక్షలతో మరో జీవో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి అందిస్తారు. సతీష్, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సీఎం చంద్రబాబు, డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట ప్యాలెస్ కి నిధులు వరద కురిపిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఉండేటువంటి అధికారిక నివాసం అయినటువంటి కరకట్ట ప్యాలెస్ లో సదుపాయాల కోసం, సౌకర్యాల కోసం ఈ రోజు మళ్ళీ 95 లక్షలు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. 2 నెలల కిందట 36 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేవలం 2 నెలల్లోనే 1,21,00,000 రూపాయలను కరకట్ట ప్యాలెస్ లో సదుపాయాల కోసం, సౌకర్యాల కోసం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూన్ 12 ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కరకట్ట ప్యాలెస్ లో సౌకర్యాల కోసం, సదుపాయాల కోసం, వంటశాలల ఏర్పాటు కోసం, చెదల నివారణ కోసం ఇలాంటి పనులన్నింటికీ 2,65,00,000 రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఉత్తర్వులు కూడా ఈ మేరకు జారీ చేసింది. ముఖ్యంగా గతంలో 2014-19లో ఏ విధంగా అయితే చంద్రబాబు తన నివాసాల పేరుతో పెద్ద ఎత్తున దుబారాకు పాల్పడ్డారు, ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు 2,65,00,000 ఈ నివాసంతో పాటుగా ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళినప్పుడు ఉండేటువంటి నివాసానికి 95 లక్షల రూపాయలు కొద్ది నెలల కిందటే విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాలకి కేవలం కరకట్ట ప్యాలెస్ కే 2,65 లక్షల రూపాయలను ఖర్చు చేసిన పరిస్థితి. గతంలో కూడా ఇదే విధంగా సీఎం చంద్రబాబు 2014-19లో ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ఏవైతే ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్ బ్లాక్ లో సౌకర్యాల కోసం 14.63 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ లో సీఎం కోసం హెచ్ బ్లాక్ కి 6.29 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ లో సీఎం ఉన్నప్పుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కి 9.47 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అది కాకుండా చంద్రబాబు సొంత గెస్ట్ హౌస్ అయినటువంటి మదీనాగూడ్ లో ఉండేటువంటి గెస్ట్ హౌస్ కి, అదేవిధంగా జూబ్లీస్ లో అద్దెంటికి కలిపి 4.37 కోట్ల గతంలో సౌకర్యాల కోసం ఖర్చు చేశారు. అదేవిధంగా విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఏదైతే ప్రస్తుతం రాజ్భవన్ కింద ఉంది, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు ఆ గెస్ట్ హౌస్ కి 42 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన పరిస్థితి. కుప్పంలో ఇంటికి కూడా 36 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. సో తన ఇంట్లో ఉన్నటువంటి వసతులు, భద్రత, సీసీ కెమెరాలు, ఇటువంటి సదుపాయాలన్నింటి కోసం కోట్లాది రూపాయలను గతంలో ఖర్చు చేసిన పరిస్థితి. గతంలో ఏ రోజు నివాసం ఉన్నటువంటి మదీనాగూడ ఫామ్ హౌస్ కూడా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు అదే పరంపర కొనసాగుతుంది. సీఎం కరకట్ట ప్యాలెస్ కి ఇప్పుడు ఇప్పటి వరకు 2,65,00,000 రూపాయలను ఖర్చు చేసి రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసి ఈ రోజు 95 లక్షల రూపాయలు విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.